వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ సాహిత్య. నేను మీ నిన్న చెప్పినటువంటి పైరైట్ 3 అందరూ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదండీ! ఇప్పుడు మనం ఆ యాప్‌లోకి వెళ్ళి మనం ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మనం ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైరైట్ యాప్‌లోకెళ్ళేసి ఒక ఫైల్ ఫోల్డర్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ ఉన్నదిగా ఫైల్ సింబల్ ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ అని ఓపెన్ చేయాలి. ఓకేనా అండి? I'm again clicking new. Okay, open internal storage, new folder creating here. నేను ఇక్కడ ఏం పెట్టేస్తానంటే పైథాన్ పెట్టేస్తాను. ఓకేనా అండి? పైథాన్ క్రియేట్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ పైథాన్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకి ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోయింది ఉన్న ఫోల్డరు. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్లో ఏం చేస్తామంటే ప్రింట్ అనే దానితోటి మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. జావాలో అదేవిధంగా C++లో సిలో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో సేమ్ ఇలానే ప్రింట్ తోటి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం చేద్దాం, హలో ఎవ్రీవన్ అని టైప్ చేస్తాను. ఓకేనా అండి? హలో ఎవ్రీవన్ ఓకేనా? చూడండి మనకు ప్రింట్ అయిపోవాలి. ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతే హలో ఎవ్రీవన్ వచ్చేసింది కదా అండి. సో మనం దీన్ని ఎలా మళ్ళీ సేవ్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చేసి సేవ్ యాస్ లాస్ట్ ఓపెన్ ఇట్ ఫైల్ ఇక్కడ ఉంది కదండి. మన పైథాన్ ఫైల్ అనేది .py ఇంటెన్షన్ తోటి మన ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో దీన్ని వచ్చేసి నేను ప్రింట్ అని పెట్టేస్తున్నా. print.py ఎక్స్టెన్షన్తో పీవైతో సేవ్ అయిపోతుంది. సో సేవ్. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అప్డేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.